స్వామి, ఇప్పుడు ఇది అంతా చెట్టు రూపంలో ఉంది యాక్చువల్‌గా. అవును. ఇప్పుడు ఈ ఆంజనేయ స్వామి గురించి ఒకసారి మా మా ప్రేక్షకులందరికీ ఒకసారి. మన విజయగిలాద్రి దివ్యక్షేత్రంపై అనేక ఆలయాలలో ఒక ఆలయం యోగాంజనేయ స్వామి క్షేత్రం. స్వామి ఇక్కడ యోగముద్రలో ఉంటూ ఆచార్యులు మనకు అనుగ్రహించినటువంటి విధానము, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరి యొక్క కామ్యాల కొరకు వారి యొక్క సంకల్ప సిద్ధికై స్వామి తపస్సు చేస్తూ ఉంటే, ఈ యొక్క స్వామి అనుగ్రహం చేత చివరున్నటువంటి విఘ్న విమోచక హనుమంతుడు మన సంకల్పాలని విజయవంతం చేస్తారనేటువంటిది ఆచార్యుల యొక్క సంకల్పము. అలా ఈ రకంగా ఆలోచించి ముందు యోగాంజనేయ స్వామిని, చివర విఘ్న విమోచక హనుమంతుణ్ణి మనకు ప్రతిష్ఠింపజేశారు. ఆ యోగాంజనేయ స్వామి మనం సహజంగా ఆ తపస్సు అనేటువంటిది మనం అరణ్యాలలో చేస్తూ ఉంటాం. అందులోని ఈ వానరాలన్నీ కూడా శాఖామృగం కనుక చెట్లపై ఎక్కువ ఉంటాయి కనుక ఆ చెట్టు ఆకృతిలో ఒక క్షేత్రాన్ని నిర్మాణం చేసి ఆ క్షేత్రం లోపల స్వామి ఉన్నట్టుగా మనం భావన చేస్తూ లోపల యోగాంజనేయ స్వామిని ప్రతిష్ఠింపజేశారు. ఇక్కడి నుంచి మనం విజయగిరి దివ్య క్షేత్రంలో ఉండేటువంటి ఆలయాలన్నింటినీ కూడా సేవించడం ప్రారంభిస్తాం. ఇక్కడి నుంచి గుళ్ళన్నీ కూడా మీకు చూపిస్తాం. వెళ్దామండి. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు రాములు గారి గుడి అనుకుంటండి. అవునమ్మా, ఇక్కడ మనం ఇందాక సేవించుకున్నట్టుగా ముందు యోగాంజనేయ స్వామి, ఆయన తర్వాత కృతయుగంలో అవతరించినటువంటి వరాహస్వామి, దాని తర్వాత మనం త్రేతాయుగంలో ఉన్నాం. ఇప్పుడు త్రేతాయుగంలో మన కొరకు ఒక ధర్మ విలువలని ధర్మాన్ని స్థాపించినటువంటి అవతార మూర్తి రాముడి యొక్క సన్నిధిలో ఉన్న ఇక్కడ రాముడికి ఆచార్యులు చిన్నజీర స్వామి వారు విజయ రాఘవస్వామి అనేటువంటి నామాన్ని అందించారు. రాఘవుడు మన జీవితంలో మంచి విజయాలను కలిగించాలని ప్రార్థన చేస్తూ శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత విజయ రాఘవ స్వామిగా మనం ఇక్కడ వారిని పూజిస్తూ ఉంటాం. ఈ క్షేత్రంలో ప్రతి అమావాస్యకు, ప్రతి పూర్ణిమకు, ప్రతి ఉత్తరాషాఢ నక్షత్రానికి కూడా అమావాస్యకేమో శ్రీ సుదర్శన హవనము, అలానే పూర్ణిమకి అందరికీ మంచి విద్య రావడానికి హయగ్రీవ హవనాన్ని, అలానే ప్రతి ఉత్తరాషాఢ నక్షత్రానికి వరాహస్వామికి అభిషేకం అవ్వగానే అభిషేకానంతరం ఇక్కడ వరాహ హవనాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. ఎన్నో ప్రతినిత్యము ఉదయం సాయంకాలం 2 పూటలా ఇక్కడ నిత్య హోమాది కార్యక్రమాలు ఆచరిస్తుంటారు ఈ క్షేత్రంలో. ఉత్తరాషాఢ నక్షత్రం ఎందుకండి? వరాహస్వామి యొక్క తిరునక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రం. ఓహో. కనుక ఆ రోజున వరాహ హోమం చేస్తాం. రాముడికి ప్రతి పునర్వసు నాడు రాముడికి అభిషేక మహోత్సవం చేస్తాం. అద్భుతం, అద్భుతం, శుభం, శుభం. మీరు కూడా కృష్ణుడేనండి? కృష్ణ పరమాత్మ. మనం త్రేతాయుగాన్ని దాటి ద్వాపర యుగానికి చేరుకున్నాం. ఆనాడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి రథ సారథిగా ఉన్నటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఆయనని ఇక్కడ ఆ సమయంలో ఆయన ఎలా అయితే అర్జునుడిని విజయవంతంగా తన సారథ్యంలో ముందుకు నడిపించాడో, మనల్ని కూడా మన జీవితాలలో ముందుకు నడిపించాలి తన యొక్క ఆయన మనకి సారథిగా ఉంటూ అని ప్రార్థన చేస్తూ ఇందాక రాముడికి విజయ రాఘవస్వామి ఎలా అయితే అందించారో, ఈ కృష్ణుడికి విజయ సారథి స్వామిగా, రుక్మిణి సత్యభామ సమేత విజయ సారథి స్వామిగా ఇక్కడ ఆరాధన చేస్తూ ఉంటారు. చాలామంది భక్తులు వారి ఎవరికైతే వివాహాదులు అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఇక్కడికి చాలామంది రుక్మిణి కళ్యాణాన్ని చేసుకుంటూ ఉంటారు ఈ క్షేత్రంలో. రుక్మిణి ఇక్కడ చేసుకున్నటువంటి వారికి త్వరగా కళ్యాణం అవుతుంది అనేటువంటిది మంచి ప్రసిద్ధి ఈ క్షేత్రంలో. కనుక చాలామంది ఇక్కడికి ఏం చేస్తూ ఉంటారు, స్వామిని సేవిస్తూ ఉంటారు, రుక్మిణి కళ్యాణాదులు చేస్తూ ఉంటారు. ఈ ఉత్సవ విగ్రహాలు ఎక్కడి నుంచి తెప్పించి ఉండొచ్చండి? చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మనకి తిరుపతి, కుంభకోణం ఆ ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. అద్భుతం. లక్ష్మీ వరాహస్వామి అనుకుంటండి. భూవరాహస్వామి. ఇక్కడ మనకి ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. మనం ఇప్పటిదాకా సేవించుకున్నటువంటి వాటిల్లో కృతయుగంలో ఉన్నటువంటి వరాహస్వామిని సేవిస్తూ ఉన్నాం. ఇక్కడ చాలామంది భక్తులు వారి వారి సంకల్పాలకై ఇక్కడికి చేరుకుని ఒక 7 వారాలు స్వామిని దర్శించుకొని 21 ప్రదక్షిణాలు ఆచరిస్తే వారి యొక్క కామ్యాలు అనేటువంటివి, సంకల్పాలు అనేటువంటివి సిద్ధింపబడతాయనేటువంటిది చాలా ప్రసిద్ధి ఈ క్షేత్రంలో. స్వామికి చాలామంది వారికి ఇష్టమైనటువంటి చిలకడ దుంపలని, తుంగముస్తలు అనేటువంటివి వాటిని అవన్నీ కూడా స్వామికి నివేదన చేసి భక్తులకి ప్రసాదాలుగా అందిస్తూ ఉంటారు. వరాహస్వామికి అలానే ప్రతి ఉత్తరాషాఢ నక్షత్రానికి స్వామి తిరునక్షత్రం రోజున ఉదయం 8 గంటలకి అభిషేక మహోత్సవం, 10ంటికి వరాహ హవనాన్ని ఆచరిస్తూ ఉంటారు. వరాహ జయంతి రోజున శ్రావణ మాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం రోజున వరాహ వ్రతము అని ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు వరాహస్వామి చేస్తూ ఉంటారు. అనేక రకాల ప్రాంతాల నుంచి అందరూ వేయించేసి ఇక్కడ స్వామిని సేవిస్తూ ఉంటారు. చాలా మంచి అనుగ్రహాన్ని అందిస్తాడు వరాహస్వామి. సహజంగా ఇక్కడ ప్రధాన ఆలయం వెంకటేశ్వర స్వామి అయినప్పటికీ ఆయన కంటే ఈయన మనకి అందరిలో ఎక్కువగా తెలిసినటువంటి మూర్తిగా మనకి వరాహస్వామి అనుగ్రహాన్ని అందిస్తూ ఉంటాడు. అమ్మవారిని ఎప్పుడు అలా ఎత్తుకున్నట్టు ఉంటుంది ఏమిటండి? అంటే భూమిని ఉద్ధరించినప్పుడు అమ్మవారిని తన యొక్క ఒడిలోకి తీసుకున్నటువంటి స్వరూపం. కింద ఆదిశేషుడు ఏం చేస్తాడు. అవును, రీసెంట్ గా నాగశౌరి గారు వాళ్ళ మదర్ ఉష గారు కూడా ఇక్కడికి వచ్చి
ప్రదక్షిణాలు ఇక్కడికి చేసి ప్రతి వారం వస్తూ ఉంటారు. ప్రతి వారం వస్తారని చెప్పారు. కరెక్ట్ కరెక్ట్. అలానే ఈ క్షేత్రానికి హిందువులు లేకపోతే వీరు వారనేటువంటి కుల మత భేదాలు అనేటువంటిది లేదు. అనేక రకాల భక్తులు వస్తూ ఉంటారు. మన హిందుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వస్తుంటారు. ముస్లిం మతాల్లో సంబంధించిన వాళ్ళు రావడం, పూజలు చేయించుకోవడం, హోమాల్లో పాల్గొనడం, ఆహా. ఇలా అనేక రకాల వాళ్ళు కూడా ప్రాంతాల నుంచి వచ్చి స్వామిని సేవిస్తూ ఉంటారు. అంటే భగవంతుణ్ణి సేవించడం అనేటువంటిది కేవలం వీరు భగవంతుని అనుగ్రహం అనేటువంటిది కేవలం నన్ను పూజించేటువంటి వాడు హిందూ అయి ఉండాలి, లేకపోతే వాడు మనిషి అయి ఉండాలి, పక్షి అయి ఉండాలి అనేటువంటిది కాదు. భగవంతుడికి వాడు ఎవడైనప్పటికీ, వాడు ఏ జాతికి చెందినప్పటికీ, ఏ కులానికి చెందినప్పటికీ కూడా మంచి విశ్వాసంతో భక్తితో భగవంతుని సేవిస్తే వారికి తప్పక తన అనుగ్రహాన్ని అందిస్తాడనేటువంటిది ఈ క్షేత్రం యొక్క ప్రసిద్ధి. అద్భుతం. కనుక కేవలం ఈ హిందూ సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళే కాదు, ఇతర మతస్థులు కూడా వచ్చి ఇక్కడ సేవించడం విశేషం. నిజం అండి, నిజం. ఇందాక నేను కూడా చూసాను. యాక్చువల్లీ ఒక ఆవిడ, ముస్లిం ఆవిడ, ఇలా పైన చున్నీ వేసుకుని వచ్చారు. చక్కగా కుంకుమబొట్టు మొత్తం పెట్టుకుని చాలాసేపు కూర్చుని వెళ్ళారు అక్కడ. చాలా సంతోషం. ఇది చెప్పాల్సిన పని లేదు. చూసిన వెంటనే ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి అని చెప్పారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఇప్పటిదాకా 3 యుగాలు పూర్తి చేసుకున్నాం. కృత త్రేత ద్వాపర యుగాలని కలియుగంలో ఉన్నాం. మనల్ని అనుగ్రహించడానికి స్వామి భగవంతుడు ఎన్నో విధాలుగా అవతారాలు పొందుతూ ఉంటాడు. తన భక్తుడికి ఉండేటువంటి ప్రేమని, విశ్వాసాన్ని ఎప్పుడూ భగవంతుడు ఒమ్ము చేయడం అనేటువంటిది మనకి ఉండేటువంటి విశ్వాసము. ప్రహ్లాదుడు అంత చిన్నపిల్లవాడైనప్పటికీ తను విశ్వసించి భగవంతుడు నాతోనే ఉండడం నమ్మినందుకు తన కొరకు వచ్చినటువంటి అవతారం నరసింహస్వామి. అలా భగవంతుడు ఎన్నో అవతారాలు తన భక్తుల కొరకు ఆశ్రయించినటువంటి భక్తులందరిని అనుగ్రహించడానికి వచ్చేటువంటి అవతారాలలో ఒకటి మన ఈ వెంకటేశ్వర స్వామి యొక్క క్షేత్రం. ఇక్కడ మనకి ప్రధానంగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పెద్దయ్యారు స్వామి వారు 1980s ఇక్కడ ఈ క్షేత్రాన్ని నిర్మాణం చేద్దాం అనుకున్నారు. 1965-60లోని ఆ సమయంలో చేద్దాం అనుకున్నటువంటి క్షేత్రము ఆచార్యులు జనజీవర స్వామి యొక్క అనుగ్రహం చేత ఈ సమయంలో మనం 2017లో ఈ విజయకిలాద్రి పర్వతంపై వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. దీనితో పాటు మిగతా ఉపాలయాలుగా మనం ఇందాక సేవించినటువంటి క్షేత్రాలు కూడా ఉన్నాయి. మొత్తం గుడి అంతా కూడా చూపిస్తున్న ప్రస్తుతం వెంకటేశ్వర స్వామిని దాటి నెక్స్ట్ టెంపుల్కి పెడుతూ ఉన్నాం. రండి. శ్రీ సుదర్శన నారసింహ క్షేత్రం ఇది. భగవంతుడైనటువంటి విష్ణువు యొక్క కుడి చేతిలో విరాజిల్లే చక్రానికే పేరు సుదర్శన మూర్తి అని. సు అంటే మంచి అని, దర్శనం అంటే మార్గదర్శకుడు అని. మంచి మార్గాన్ని చూపించేటువంటి ఆచార్య స్వరూపుడుగా మన శాస్త్రంలో వారిని కీర్తిస్తూ ఉంటాం. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మేదేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ అంటారు ఆచార్యులంతా. ఆయన అనేక కోటి సూర్యుల ప్రకాశంతో ఆయన విరాజిల్లుతూ ఉంటాడు సుదర్శనమూర్తి. ఆ కోటి సూర్య తేజస్సుతో మనల్ని భగవంతుడి యొక్క మార్గంలో, మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాడని చెప్తారు. సహజంగా మనకి ఎండాకాలంలో ఒక సూర్యుడి యొక్క తేజస్సును తట్టుకోవడమే కష్టము. మరి కోటి సూర్యులతో సమానమైన తేజస్సున్నటువంటి స్వామి యొక్క అనుగ్రహం మనకి ఎలా లభిస్తుంది అంటే, మనకు ఉండేటువంటి పాపపుణ్యాది కర్మ వాసనలు ఈ జన్మలోనే కాదు, కొన్ని కోట్ల జన్మలుగా మనం వాటిని చేత బంధింపబడి ఉంటాం. కనుక అటువంటి జన్మ కర్మలన్నింటినీ కూడా మనం తొలగించుకోవాలి అంటే ఒక సూర్య తేజస్సు కాదు, ఆ సుదర్శన యొక్క అనుగ్రహం చేత, ఆ కాంతి చేత మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి తొలగి జ్ఞానం ప్రకాశింపజేసి మనల్ని విష్ణువు యొక్క మార్గంలో ఆయన నడిపిస్తాడని మన శాస్త్రంలో చెప్తూ ఉంటారు. కేవలం సుదర్శన మూర్తి మాత్రమే కాదు, ముందు ఒకటే శిలలో సుదర్శనమూర్తి అయితే వెనక భాగంలో ఆదిశేషుడిపై యోగ నరసింహస్వామిగా. సహజంగా ఎక్కడైనా మనం ఒకటే చక్రాన్ని ధరించి చూస్తూ ఉంటాం, కానీ ఈ మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి మూర్తిలో యోగ నరసింహస్వామి 4 చేతుల్లో 4 చక్రాలు ధరించి ఉంటారు. మనం వెనకాతలు సేవించవచ్చు ఆయనని. ఈయన 16 భుజాలలో 16 రకాల ఆయుధాలని పట్టుకొని ఆయన ధరించి ఉంటారు. మనకు ఉండేటువంటి భగవంతుడు మొదలుకొని మిగతా దేవతలందరూ ఎవరైతే ఏ ఆయుధాలని ధరిస్తూ ఉంటారో ప్రతి ఆయుధానికి కూడా అన్నిటికీ కూడా రాజు అయినటువంటి వాడు చక్రరాజు, రాజా అని ఈయన్ని కీర్తిస్తూ ఉంటారు సుదర్శనమూర్తిని మన శాస్త్రంలో. ఒకరు శిష్ట రక్షణ కొరకు అయితే మరొకరు దుష్ట శిక్షణ కొరకు అని మన శాస్త్రంలో తెలియజేస్తూ ఉంటారు. ఆయుష్, ఆరోగ్య, అభివృద్ధి కొరకు ఇక్కడ ఎక్కువ మంది సుదర్శన హవనాలను ఆచరిస్తూ ఉంటారు ఈ క్షేత్రంలో. అలానే భక్తులకి ఏ ఇబ్బంది కలిగినా భగవంతుడికి అది ఇబ్బంది అనిపించే లోపే విష్ణు సంకల్ప వృక్ష అని ఈయన కీర్తిస్తూ ఉంటారు. అంటే విష్ణు మనస్సులో ఒక సంకల్పం ఏర్పడే లోపే తన భక్తుల యొక్క సమస్యను తొలగించేటువంటి వాడు సుదర్శనమూర్తి. ఆయన క్షేత్రంలో మనం ఉన్నాం. ఇక్కడికి రండి, స్వామిని సేవించండి, మనకు ఉండేటువంటి అనేక రకాల సమస్యల్ని తొలగించుకోండి. ముందు శిల ఇదైతే వెనకతల మనం అద్దంలో కనిపిస్తుంది, యాక్చువల్గా మనం చూడొచ్చు. అలాగే అద్దంలో చూడలేము, వెనక నుంచి కూడా చూడొచ్చేమో కదండి. ఒకసారి వెనక నుంచి కూడా చూపిద్దాం. యోగ నరసింహస్వామి వారా అండి? ఓకే,
యోగ నరసింహస్వామి ఆదిశేషుడిపై ఆయన వేయించేసి ఉన్నారు. 4 చేతులలో 4 చక్రాలు ధరించి అద్భుతంగా మనం ఇక్కడ సేవిస్తూ ఉన్నాం. అంటే విగ్రహానికి ముందు ఉన్న రూపం మనం అక్కడ చూసాం, వెనకాతల రూపం అద్దంలో ముందు నుంచి మనకు కనపడుతుంది. వెనక ఉన్న విగ్రహం చూడాలంటే ఇటు సైడ్ నుంచి కూడా మనం చూడొచ్చు అనమాట. అంటే ఒకే విగ్రహంలో 2 దేవతామూర్తులు మనకి వేయించేసి వేయించేసి ఉన్నారు.